ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి ఆలస్యం చేసే కొద్దీ చెయ్యి చాచుకోకు, తప్పకుండా ఈ బంగారు కొండను తాకి నువ్వు వినాలనుకుంటున్న అదృష్టాన్ని తప్పకుండా పొందు అని సాయినాథుడు మనకు ఈరోజు సందేశం ద్వారా కొన్ని విషయాలు తెలియపరచాలని అయితే అనుకుంటున్నారండి. సందేశం ఎందుకు అందించాలి అనుకుంటున్నారో, అసలు సాయినాథుని మాటల్లోనే ఏం అర్థం దాగి ఉందో తప్పకుండా మనం అందరం కూడా తెలుసుకుందామండి. అంతకంటే ఒక చిన్న విషయం, అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరూ కూడాను ఒక్క లైక్ అయితే చేసి శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేసి ఆ సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిడ్డ, చూడగానే నీ సాయి చేతిని తాకమ్మా. తాకిన మరుక్షణంలోనే నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా అందుకో తల్లి. నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు. నిజమే, నువ్వు చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు. చాలా సమస్యలతో సతమతమైపోతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. చాలా అనారోగ్యంతో కూడా ఎంతో కుంగిపోతూ ఉన్నావు. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది కదా, ఆ రోజున నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఆ రోజు నీకు తప్పకుండా ఈరోజు చూపించబోతున్న ఇన్ని రోజులు ఎంతో మానసిక వేదన గురి అయిన నీకు తప్పకుండా ఇకపై అన్ని శుభవార్తలు తెలియపరచడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను. ఎప్పుడు కూడా చింతిస్తూ అలా దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు? మనసు గందరగోళం చేసుకుంటూ ఉండటం వల్ల జీవితంలో ఇంకా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనము నీకు లభించదు. అసలు ఎందుకు బాధపడాలి? అసలు బాధపడటం వల్ల ఆ సమస్య తీరిపోతుందా? అలా అయితే ప్రతిరోజు నువ్వు బాధపడుతూ ఉంటే బాధపడుతూ ఉండు అనే చెప్తాను కదా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, అమ్మ సమస్యల మీద సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకు పోరాడాలి తప్ప ఆ సమస్యను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఇంకా నిన్ను భయపెడుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మానసిక వేదన గురయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఆ సమస్యను ధీటుగా ఎదుర్కోవాలి అని అనుకున్నప్పుడు నీ నుంచి చాలా చిన్నదై పారిపోతుంది. నీ నుంచి ధైర్యంగా ముందుకు నువ్వు వెళ్ళగలుగుతావు. ఎప్పుడైనా సరే సమస్యలు కానీ వచ్చినప్పుడు, బాధలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం కన్నీటితో ఎప్పుడూ కూడా దాన్ని వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే కన్నీటిని చిందించటం వలన ఆ సమస్యలన్నీ పారిపోతే ఇంకా నేను ఎప్పుడూ కూడా అలాగే ఉండమని చెప్తాను కదా. కానీ ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండండి అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, బాధపడడం ఆపేసి ధైర్యంగా ఉండమని నేను పదే పదే చెప్తూ ఉంటాను. అలా బాధపడుతూ ఉంటే నీకు సమయం అనేది వృధా అయిపోతుంది తప్ప ఇంకేమీ లాభం ఉండదు. సమయం వృధా అవుతుంది, కానీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి తప్పకుండా. ఆ సమయంలో ఏం చేయాలి, ఏం పని చేస్తే నీకు నీ వ్యాపారం కానీ లేకుంటే నువ్వు చేసే పని ఏదైనా సరే కానీ ముందుకు వెళ్తుంది అనే ఆలోచనని నువ్వు అలవర్చుకోగలుగుతావు. అలా బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటే సమయం వృధా అయిపోతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. కనుక ఎప్పటి నుంచైనా సరే నువ్వు
సమయాన్ని తిరిగి పొందాలి, తిరిగి పోతే మనం సమయం తిరిగి మళ్ళీ వస్తుంది అని అయితే చెప్పలేము. కనుక సమయాన్ని ఉన్నప్పుడే మనం సద్వినియోగపరుచుకోవాలి. మీరు చేసేటటువంటి పనిలో, అలాగే మీరు మాట్లాడేటువంటి పనిలో ఖచ్చితమైనటువంటి స్పష్టత ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు, అలాగే ఎవరితో ఉన్నావు అనేది కాదు ముఖ్యం. నీ స్వభావం, నీ ఎలాంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనేది ముఖ్యం. ప్రస్తుతం నీ మనసు చాలా గందరగోళమైన పరిస్థితుల్లో కూడా ఉంది. నీ మనసు ఎప్పుడూ కూడా చాలా ఆలోచనలతో ఏవి కూడా సరిగ్గా ఉండటం లేదు. ప్రతి ఆలోచన ఎప్పుడూ కూడా నువ్వు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉంటుంది. ప్రతిదీ నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా మనసు పెట్టి చేయాలమ్మా. తప్పకుండా ఆ పని నీకు 100% పరిష్కారం చూపిస్తుంది. మనం ఏదైనా సరే కానీ మనసు పెట్టి చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు. ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? ప్రతిరోజు కూడా ఇలా కుమిలిపోతూ ఏదో కోల్పోయిన వాడిలా, ఏదో కోల్పోయిన దానిలాగా విగతకు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉంటుందా? ఉండదు కదా. అయినప్పటికీ కూడా ఎందుకమ్మా ఇలా కూర్చొని బాధపడుతూ ఉంటావు? నీకు ఏదైనా కష్టం జరిగిందా? లేకపోతే జీవితంలో ఏదైనా కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొనేటటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా? అవి ఏమీ లేవు కదా. ఇప్పటి వరకైతే ప్రతి సమస్యను కూడాను నువ్వు చాలా గొప్పగా ధైర్యంగానే ఎదుర్కొన్నావు. అయినా సరే ఎందుకలా సమస్యను చూడగానే బాధపడిపోతావు, భయపడిపోతావు? అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే భయపెట్టే వాళ్ళే కానీ నిన్ను బాధించే వాళ్ళు కానీ నీ సమాజంలో ఎక్కువైపోతూ ఉంటారు. ధైర్యంగా నిలబడాలి. నువ్వు ఏదైనా తప్పు చేసావా లేదా కదా? ఏ తప్పు చేయలేదు కదా. ఎందుకలా అమ్మ భయస్థుడిగా భయపడుతూ ఉంటున్నావు? నీ సంకల్పం మంచిదైనప్పుడు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. కనుక ఒక్క మాట చెప్పనా? రావణ రాజ్యంలో ఉండి విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయికి బాగుపడలేదు. అలాగే నువ్వు కూడా నీ మనసు ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు అని, నువ్వు ఏం పనులు ఎంచుకుంటున్నావు, నువ్వు చేసేటటువంటి సరైనదా లేదా, ఇలా నీ మనసుని నువ్వు జవాబిచ్చుకున్నట్లయితే చాలు. వేరే ఎవరికో నువ్వు జవాబు ఇవ్వాల్సిన పని లేదు. అలాగే ఇంతవరకు నువ్వు ప్రతి ఒక్కటి కూడా నీకు జరిగినటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకోనవసరము లేదు. నువ్వు తక్కువ వాడైన అవ్వాల్సిన అవసరం లేదు, అంతకంటే లేదు. నేను నీ నుంచి ఎవ్వరు కూడా నీకు శ్రేయాభిలాషులు అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ, లేదంటే నువ్వు చేయబోయేటటువంటి పని గురించి కానీ ఒక్క మాట చెప్పి చూడు. దానివల్ల నీకు ఏదైనా సమస్య కానీ, మంచి సలహా ఇవ్వటం కానీ, లేదంటే ఇంకా సరిపోలేదని ఏదైనా చెప్పి సూచనలు తెలియచేయటం కానీ చేస్తూ ఉంటారు. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దమ్మా. ఏదైనా కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తిగా చేసేటటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది. దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనలతో అది నీకు సరైనదో కాదో అని ఒకటి చేయబోయే పని కూడా దాన్ని ఎంచుకుంటే ముందు మొదలుపెట్టినటువంటి ఆ పని వ్యర్థమైపోతుంది. ఆ తర్వాత కొనసాగేటటువంటి పని ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళదు. ఆ పని ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించదు. ఇంకా ఎప్పుడూ కూడా నువ్వు ఏ పనైనా నువ్వు అనుకుంటే కొనసాగించేటటువంటి పని ఏమాత్రము
అక్కడికి రాక అది రెండింట్లో కూడాను నువ్వు నష్టపోవటం అనేది జరుగుతుంది. అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతలంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలు గురవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఒక పనిని అంటే నువ్వు దేని గురించి అయితే దేని మీద అయితే ధ్యాస ఉందో, ఏదైతే నీకు మొదల నుంచి నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువ మక్కువ అభిమానం ఉంటుందో ఆ పనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవాలి. ఆ పనిపైన దృష్టి పెట్టు. నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిని మాత్రమే ఎంచుకుంటే దానిలో మాత్రం నీకు అన్ని అపజయాలు ఎదురైనా కూడా నువ్వు విడవనటువంటి విక్రమాల్లో విజయం అనేది నీ సొంతం. ఎందుకు కాదు, నేను కూడా చూస్తాను. నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ఆలోచనల మీద ఆలోచనలు చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా నీ మనసుని అదుపులో పెట్టుకోకుండా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే నీ బాబా మాత్రం ఏం చేయగలడు చెప్పు? ముందు లేచి ఏదైనా సరే కానీ నాకు ఒక మార్గం చూపించు బాబా అని, ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను, దాన్ని నువ్వు నాకు సహకారం అందించు అని అంటే అప్పుడు నేను నీకు ఏదైనా చేయమని చెప్తాను, తప్పకుండా అందిస్తాను కూడా. కానీ నువ్వు ఇలా ఇంట్లోనే కూర్చుని ఆ తర్వాత ఆలోచించుకుంటూ అది నాకు సరికాదు ఇది సరికాదు అని చెప్పి అనుకుంటూ ఉంటే రోజులు గడిచిపోతాయి తప్ప సమయం అయితే అయిపోతుంది. కానీ నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మాత్రం నీకు లాభం అనేది కనిపించదు. కనుక మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా దిగులు చెందుతూ కష్టపడతావో, నీ మార్గాన్ని అయితే ఎంచుకున్నావో అందులోనే కాస్త దృష్టిని పెట్టు. నడువు. నీవు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది. నన్ను నమ్ము. నేను చెప్తున్నాను కదా, నీ సాయిని సలహాదారులాగా ఉంటాను అని. అలాగే నీకు గొప్ప సహాయాన్ని కూడా అందిస్తాను. అందుకు కావలసినటువంటి ఏదైనా సరే, ధనము అయినా సరే, సలహాలు కానీ, నీకు ఏదైనా సరే తప్పకుండా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మార్గాన్ని కూడా నేనే చూపిస్తాను. నువ్వు ఒక మంచి దారిలో నడిచేలాగా నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. నీ వెంటే ఉండి నిన్ను ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని అన్ని విధాలుగా నీకు నా సహకారం లభించేలాగా చేస్తాను. అర్థమైంది కదా? అది నీకు మొదటి మెట్టుగా, మొదటి శుభవార్తగా నీకు గొప్ప అవకాశాన్ని నీకు నీ బాబా ఇచ్చారని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మావు అంటే చాలు. ఆ పని నీకు ఎలా జరిగిందో నేను చూసుకుంటాను. తప్పకుండా నీకు విజయం అనేది లభిస్తుంది. నాపై పూర్తి విశ్వాసం ఉన్నవారికి ఎటువంటి అపజయాలు పాలు కానివ్వకుండా అంత అపనమ్మకంతో కొలిచేవారికి నేను చేసి ఎప్పుడు చమత్కారాలు మీకు అర్థం కావు. కనుక నువ్వు ఎప్పుడైనా నీ మనసుని అదుపులో ఉంచుకొని ఆ ఆలోచనలన్నీ కూడా నీ పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనులు శ్రద్ధతో, కష్టంతో, శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి సువార్తనే అయితే అలాగే మంచి లాభం వచ్చేలా నేను చూసుకుంటాను. తప్పకుండా నీకు మంచి పరిష్కారాన్ని నీ సాయి నీకు అందిస్తాను. ఎప్పుడూ కూడా బాధపడకమ్మా, నిన్ను నేను అనుగ్రహిస్తాను. ఆత్మీయుడు అన్నావుగా, ఆత్మీయుడు అన్నావుగా, ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలను నేను కేవలం ఒక ఆప్షన్గా ఎంచుకున్నాను. ఎవరైనా సరే వారందరి గురించి కూడా నువ్వు పక్కన పెట్టేసేయ్. ఇక వారిని ఎక్కువ జీవితంలో తలుచుకోకు. కష్టాల్లో నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించకు. అలా ఎప్పుడూ కూడా ఆలోచించటం వల్ల నేను కూడా అదే చెప్తున్నాను. అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చేయి అందించవద్దు. నీకు సహాయం చేయని వాళ్ళని, కష్టంలో సహాయం చేయని వాళ్ళని నీకు మునుపటి కంటే ఎక్కువ అవసరం ఉన్నప్పటికీ కూడాను స్థానాన్ని కానీ చోటును కానీ కల్పించావు అంటే అప్పుడు నువ్వు పూర్తిగా మునిగిపోతావు. జాగ్రత్తగా ఇలాంటి వారిని
వారిని కాస్త ఎడబాట పెట్టడమే మంచిది. అలాంటి వారికి ఏదైనా కష్టం వస్తే సహాయపడు, కాదనడం లేదు. కానీ వారు మాత్రం నిన్ను ముంచేయాలని చూసినా కూడా ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్లించేటటువంటి అటువైపు మాత్రం లొంగిపోవద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానో నీకు తెలుసా? నీకు భర్త శత్రువులు ఇంటికి వెళ్ళినా సరే నువ్వు హాయిగా మంచినీళ్ళు తాగినా కూడా తప్పులేదు. కానీ నిన్ను ఎప్పటి వరకు ఎన్నో రకాలుగా చులకన చేసి నిన్ను అవమానించి కేవలం నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులైనా కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే నువ్వు చులకనగా ఉండకూడదనే చెప్తున్నాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా బిడ్డ మనిషి బలంగా కనిపిస్తూ అలాగే అహంభావం గర్వము కూడా ఎక్కువగా తనకిలాడుతూ కనిపిస్తూ ఉంటున్నావు. ఏదైనా సరే చేయగలను అనేటటువంటి భావన అనేది ఉండాలి. కానీ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని తెలుసుకోవటం మాత్రం తెలుసుకుంటూ ఉండాలి. ఆత్మధైర్యం ఇక నీలో కొట్టవచ్చినట్లే కనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి విషయం గురించి అయినా సరే కానీ చాలా సులభంగా తీసేసుకుంటూ ఉంటావు. ఏముందులే అన్నట్టు తీసుకుంటావు. అలాగే అంతే సులభంగా దాని గురించి మాట్లాడేస్తూ కూడా ఉంటావు. ఏముందులే అన్నట్లు మాట్లాడేస్తూ ఉంటావు. ఇక ఏ పనైనా సరే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేస్తూ ఏముందులే ఇక ఏదైనా నేను చేయగలను, ఒక విషయం గురించి ఎందుకు చేయగలను అని చెప్పి ధీమాగా మాట్లాడేస్తూ ఉండాలి. ఇక నుంచి చాలా వరకు అంటే ఏంటంటే అన్నింటికి కూడా చాలా ఈజీగా సులభంగా తీసుకుంటూ ఉండాలి. విమర్శల్ని అసలు తీసుకోలేవు నువ్వు. కానీ నిన్ను విమర్శించే వాళ్ళంటే నీకు అస్సలు నచ్చదు. నువ్వు ఎలా చెప్తే అలా జరగాలి అన్న పద్ధతిలోనే ఉంటావు. ఉండేటటువంటి తీరు కూడా అనేది ఇది నీకు తెలియని ఒక గుట్టు కూడా. నీలో ఉన్న ఈ లక్షణాలు ఎప్పుడైనా గమనించావా? నీకు కోపం చల్లబడేంత వరకు కూడా ఒంటరిగానే ఉంటావు. ఇక నిన్ను చూస్తే కొంతమందికి గుండెల్లో గుబులు కూడా పుడుతూ ఉంటుంది, తడబడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక రకంగా నువ్వు చాలా కోపంగా ఉంటావు. ఎదుటి వ్యక్తులను చూసినప్పుడు కొంచెం గంభీరంగా కనిపిస్తూ ఉంటావు. ఇవన్నీ కూడా నువ్వు తగ్గించుకుంటూ చెప్పినవన్నీ వింటూ అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈ సాయి బాటలో నడిచావు అని అంటే నీ జీవితం ఇంకా సుఖమయమవుతూ ఉంటుంది. నువ్వు నిన్ను బాధ పెట్టే వాళ్ళని నీ ఇంటిలో ఉంచుకోవద్దు. నీ చెడు కోరే వారిని నీ ఇంట్లో ఉంచుకోవద్దు. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే నువ్వు చాలా బాధపడాల్సిన సమయం అనేది వస్తుంది. నువ్వు అలాంటి వారికి చాలా దూరంగానే ఉండాలి. ఎప్పుడూ కూడా వారికి నువ్వు ఇలాంటి సాయం అలాంటి సాయం అని చెప్పి సాయం అయితే చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన సాయాన్ని నువ్వు మర్చిపో. ఇక నుంచి నువ్వు ఎటువంటి సాయమో చేయవద్దు. అలాంటి వారికి సాయం చేయటం వల్ల ఏం ఉపయోగం అనేది ఉండదు. మనం సాయం చేసిన ఎదుటి వాళ్ళకి గుర్తుండకపోతే అలాంటి వారికి ఎటువంటి సాయం చేయకూడదు. గుర్తులేని వారితోని అసలు స్నేహం కూడా వృధా. ఎప్పుడైనా మన చుట్టుపక్క వాళ్ళు ఎలాంటి వారు, మనతో ఉన్నవారు ఎలాంటి వారు అని చూసుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనం మోసపోయాము అంటే ఆ డబ్బు ఇంకా తిరిగి రాదు. ఎప్పుడైనా సరే ప్రతి రూపాయి చాలా విలువైనది. మనకి సమయం ఎలా విలువైనదో అలాగే ఈ డబ్బు కూడా అలాగే విలువైనది. మనకి ఆ అవసరాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా డబ్బు లేనిదే పని జరగదు. ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది. సమయాన్ని కూడా వృధా చేయకుండా ఆ సమయాన్ని కూడా మనం వినియోగించుకుంటూ ఉండాలి. ఒక్కసారి అది వినియోగించుకోలేదు అని అంటే మనం ముందు చాలా ఇబ్బందులు పడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం సమయాన్ని వినియోగించుకుంటామో
అప్పుడు ఖచ్చితంగా సంతోషంగా ఉండగలుగుతాము. 20 నుంచి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎప్పుడూ నిత్యం కష్టపడుతూనే ఉంటే జీవితాంతం సుఖపడతారు. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పినటువంటివన్నీ పాటిస్తూ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతాము. మన ప్రయత్నాల్ని మనం ఆపకుండా మన సమయాన్ని మనం వినియోగించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న స్థాయిలో మనం ఉండగలుగుతాము. ఈరోజు ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరేటట్టు చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు అందుకోవాలి అంటే ఒక్క లైక్ అయితే చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.